ఇంకొక క్వశ్చన్ అడిగేసి ఇన్సూరెన్స్ టాపిక్ నుంచి బయటకు వస్తాను. వి స్పోక్ అబౌట్ గవర్నమెంట్, వి స్పోక్ అబౌట్ డాక్టర్స్ ఆల్సో ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో. పబ్లిక్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఈ రీసెంట్గా కూడా నేను నా కజిన్స్లో వాళ్ళలో పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుతుంటే మేము నెగిటివ్ ఆలోచించాము. ఇన్సూరెన్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు తీసుకొని ఇన్సూరెన్స్ తీసుకొని నెగిటివ్ ఆలోచించాను అనడం, లేదా 5,000 రూపాయల ఖర్చు ఉంటుంది ఇండివిజువల్ తీసుకుంటే, లేకపోతే అంటే బేస్డ్ ఆన్ ది కవరేజ్, ఆర్ సంవత్సరానికి ఒక 10,000 కట్టుకుంటే అయ్యేదానికి అంత ఖర్చు అవసరం లేదు కదా, ఇప్పుడు మనకు అవసరం పడలేదు కదా అని ఆలోచించే వాళ్ళకి తర్వాత ఇన్సైడ్ దాని ఎగ్జిక్యూషన్ వరకు దాంట్లో ఉన్న ప్రోస్ కాన్స్ అన్ని చూసుకొని ఐ థింక్ ఇట్ ఇస్ అప్ టు దెమ్ టు టేక్ ఎ డెసిషన్. రైట్ సార్. ఇప్పుడు అంటే ఇంకొక క్వశ్చన్ అడిగేసి ఇన్సూరెన్స్ టాపిక్ నుంచి బయటకు వస్తాను. వి స్పోక్ అబౌట్ గవర్నమెంట్, వి స్పోక్ అబౌట్ డాక్టర్స్ ఆల్సో ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో. పబ్లిక్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఈ రీసెంట్గా కూడా నేను నా కజిన్స్లో వాళ్ళలో పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుతుంటే మేము నెగిటివ్ ఆలోచించాము. ఇన్సూరెన్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు తీసుకొని ఇన్సూరెన్స్ తీసుకొని నెగిటివ్ ఆలోచించాను అనడం, లేదా 5,000 రూపాయల ఖర్చు ఉంటుంది ఇండివిజువల్ తీసుకుంటే, లేకపోతే అంటే బేస్డ్ ఆన్ ది కవరేజ్, ఆర్ సంవత్సరానికి ఒక 10,000 కట్టుకుంటే అయ్యేదానికి అంత ఖర్చు అవసరం లేదు కదా, ఇప్పుడు మనకు అవసరం పడలేదు కదా అని ఆలోచించే వాళ్ళకి ఖర్చు గురించి ఆలోచించి మరి ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ గురించి కనుక ఇఫ్ యూ నీడ్ టు గివ్ అడ్వైస్ అంటే ఎలా ఆలోచించాలి అనేది. వాళ్ళు దీన్ని ఇన్సూరెన్స్ అనేదాన్ని వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలి అని అంటే, ఏదైనా హెల్త్ మీద స్పెండ్ చేసేది, అది ఇన్సూరెన్స్ ప్రీమియం అయినా కానీ హాస్పిటల్ బిల్ అయినా కానీ ఈరోజు చాలామంది ఎక్స్పెండిచర్ కింద చూస్తున్నారు. యాక్చువల్గా అది ఎక్స్పెండిచర్ కాదు, అది ఇన్కమ్. వాళ్ళకి హెల్త్ మీద ఖర్చు పెట్టేది, హెల్త్ మీద ఖర్చు పెట్టే డబ్బు అనేది వాళ్ళకి ఇన్కమ్. ఓకే, వాళ్ళకి ఎక్స్పెండిచర్ కాదు. మీరు మాట్లాడుతున్న పేషెంట్స్ గురించి కదా, పేషెంట్స్ గురించి. ఓకే ఓకే. అది ఏ రోజైతే వాళ్ళు కనుక అది నాకు ఇన్కమ్ అని కనుక రియలైజ్ అయితే వాళ్ళు దీనికి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్కి వెళ్తారు. కనిపిస్తే ఎక్స్పెన్స్ అది ఇన్కమ్ ఎలా అవుతుంది? దీంట్లో 2 రకాలు ఇన్సూరెన్స్ చేసుకుంటే, ఒకటి ఆరోగ్యమే మహాభాగ్యం. అబ్సల్యూట్లీ. ఆరోగ్యాన్ని కాపాడుకోలేదు అనుకున్నప్పుడు అది ఒక రకంగా మనకి ఇన్కమే. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు ఏదైనా చేయగలిగావు. అది మైనర్ పోర్షన్. రైట్. మేజర్ పోర్షన్ ఇన్కమ్ ఎలా అవుద్దంటే, నువ్వు ఈరోజు ఉన్నావు, బిజినెస్ చేస్తున్నావు, నీకున్న డబ్బుల్ని నువ్వు ఇంకా రిచ్ అవ్వాలంటే ఏం చేస్తావు? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తా, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తావు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమవుద్ది? ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది, లేకపోతే డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుద్ది. ఇక్కడ ఏం చేస్తున్నావు? హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రతి సంవత్సరం 10,000, 20,000, 30,000, 10,000 నుంచి 30,000, 40,000 ఏజ్ వచ్చే కొంది పెరుగుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నావు ఇన్సూరెన్స్. రేపు ప్రతి ఒక్కరు, నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల హాస్పిటల్కి వెళ్లకుండా పోయిన వాళ్ళు ఎవరు ఉండరు. అవునా సార్? ఉన్నప్పుడు రేపు వాళ్ళు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి జబ్బు చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు అయిందనుకో, ఆ రోజు ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ లేకపోతే అప్పు తెచ్చుకోవడమో, లేకపోతే వాళ్ళు సేవ్ చేసిన మనీ అయినా, లేకపోతే అప్పు తెచ్చుకొని దానికి ఇంట్రెస్ట్ కట్టడమైనా, లేకపోతే ఏదైనా ల్యాండ్ ఉంటే అమ్మైనా, ఆ రోజు ఏంటంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా చేస్తారు. కానీ ఈరోజు నువ్వు 10,000, 15,000 సంవత్సరం కడితే రేపు 25 లక్షలు బిల్ అయితే ఆ రోజు నీకు ఇన్సూరెన్స్ కంపెనీ 25 లక్షలు పే చేస్తావు. అంటే అది ఇన్కమా, ఎక్స్పెండిచరా? ఇప్పుడు నువ్వు ప్రతి సంవత్సరం 10,000 ఎక్కడైతే ఒక ల్యాండ్ కొనుక్కోవాలని ఇన్వెస్ట్ చేసుకుంటున్నావో, లేకపోతే ఒక బంగారు కొనుక్కోవాలని ఇన్వెస్ట్ చేసుకుంటున్నావో, లేకపోతే ఇంకొక స్టాక్లో పెట్టుకోవాలనుకుంటున్నావో, ఆ విధంగా నువ్వు ప్రతి సంవత్సరం 10,000, 15,000 పెడుతున్నావు. పెట్టిన తర్వాత అది ఒక 10 ఏళ్లకో, 20 ఏళ్లకో, 30 ఏళ్లకో నీకు ఈ 10,000 వచ్చేసి ఒక 20 లక్షలు, 30 లక్షలు వస్తుంది. అదే ఈరోజు నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ మీద పెడుతున్నావు. రేపు వచ్చినప్పుడు అక్కడ వచ్చే ఇన్వెస్ట్మెంట్ కన్నా ఇక్కడ వచ్చే ఇన్వెస్ట్మెంట్ కూడా బెటర్. ఒకటి. రెండోది, నువ్వు అలా చేసి ఈ విధంగా ఇన్కమ్ వచ్చిందనుకో, నీ హెల్త్ బాగుంటుంది, తర్వాత నీకు డబ్బులు వచ్చాయి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారంటే పబ్లిక్, మనం కారు కొంటాం, కార్ను బయట తీయాలంటే ఇన్సూరెన్స్ అయింది, బయట తీయడు. స్కూటర్ కొన్నా అంతే, ఇల్లు కట్టినా అంతే. నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు నీ లైఫ్కి ఇన్సూరెన్స్ చేసుకుంటావు, నీ సూట్ కేసుకి ఇన్సూరెన్స్ చేస్తావు, కానీ నీ హెల్త్ లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు ఎందుకు పనికిరావు. హెల్త్ బాగా లేకపోతే నువ్వు ఎంతమందినో డిపెండెంట్ అయి ఉంటావు. దానికి మనం ఇన్సూరెన్స్ చేసుకోం. కారుకి ఇన్సూరెన్స్ చేసేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవుద్దని చేసుకో. మనం బిల్డింగ్ చేసేటప్పుడు బిల్డింగ్ కూలిపోద్దో, లేకపోతే ఫైర్ అవుద్దో ఇప్పుడు అని చేయం. సూట్ కేసుకు కూడా నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు అది పోద్దని చేయం. కానీ ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతుంటాం. కానీ హెల్త్కి చేసినప్పుడు జబ్బు రాకపోతే ఏడుస్తుంటారు. జబ్బు రాలేదని హ్యాపీగా ఉండి వేస్ట్. కానీ ఇన్సూరెన్స్ కారుకైనా కడుతున్నావు, యాక్సిడెంట్ కాకపోయినా మిగతా వాటికి కడుతున్నావు, అక్కడ ఏం ఆడాం. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత నాకు జబ్బు రాలేదని ఒకటే ప్రాబ్లంతో చాలామంది నేను పేషెంట్ చూశాను, ఒక 4 సంవత్సరాలు కట్టి మానేస్తారు, 5వ సంవత్సరం మళ్ళీ జబ్బు వస్తుంది. అప్పుడు ఎలాగో ఇది పోయా అది పోయా. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ కింద మనం కనుక కన్సిడర్ చేసుకుని దాన్ని చేయాలంటే బడ్జెట్ అనేది అర్థం అవ్వాలి మనకి. బడ్జెట్ అనేది మనకు వచ్చే శాలరీలో నుంచి ఎప్పుడు కూడా ఒక పర్సంటేజ్ హెల్త్ ఇన్సూరెన్స్కి పెట్టుకోవాలి కంపల్సరీగా. అలాగే నువ్వు అది పెట్టుకోవటం అలవాటు అయితే ఈ బడ్జెట్ అనేది మీకు తెలిసినప్పుడు ఇంకొక 5% నువ్వు ఫర్దర్గా ఇంకొక వేరే రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటా పోతే ప్రతి మనిషి ఈరోజు నెలకి 20,000 కానీ 10,000 కానీ 30,000 సంపాదించేవాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా కోటీశ్వర్లు అవ్వచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా కోటీశ్వర్లు అవ్వచ్చు. ఆ చిన్న లాజిక్ ప్రతి మనిషి మిస్ అయిపోతున్నారు. మనిషి అయిపోయి రేపు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత సంపాదించిందంతా పిల్లలకి ఇచ్చి వాళ్ళు నేను రోడ్డు మీద పడేసి తిట్టి గందరగోళం చేసి మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ని తిట్టి. సో బిగినింగ్ నుంచి ఏ రోజైతే మనం సంపాదించుకునే కెపాసిటీ వచ్చినప్పటి నుంచి నీకు వచ్చే ఇన్కమ్ని నువ్వు ప్రాపర్గా బడ్జెట్ కింద పెట్టుకుంటే
అవన్నీ కూడా నీకు ఎవరి మీద డిపెండెంట్ కాకుండా ఎలాంటి స్కీములు నీకు అవసరం లేకుండా రైట్ రాయల్గా నువ్వు బతకొచ్చు. మీరు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, కాఫీ ఖర్చుతో పోల్చి చెప్పారు, రోజు తాగే కాఫీ ఖర్చుతో పోల్చి. దట్ వాజ్ అమేజింగ్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. యా, ఈవెన్ టుడే ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి చెప్తున్నా. రైట్. కాఫీ అనేది మనకేం పుట్టుకతో వచ్చిన జబ్బు కాదు, అది మధ్య మధ్యలో నేర్చుకుంటాం అలవాటు. రైట్. సో ఒక కాఫీ కప్పు రైట్. 20 రూపాయలు వేసుకున్న ఖర్చు, ఫ్యామిలీలో నలుగురు ఉంటే 4 20 80 365 రోజులు వేసుకుంటే దగ్గర దగ్గర 25,000. అది అవును. ఆ 25,000 అక్కడ కట్టుకున్నాం అనుకో, దాని బదులు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే దీనివల్ల నీకేమి బెనిఫిట్ రావటం లేదు కాఫీ హెల్త్కి. రైట్. అందరూ అంటారు నాకు తలకాయ నొప్పి ఉంది కాఫీ అని. తలకాయ నొప్పి లేదు, ఏం లేదు, అది ఒక డిసీజ్ని యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా కొంతమంది కాఫీ తాగిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు సాయంత్రం పోయి ఒక బీర్ బాటిల్ వీక్లీ ఒక రోజు బీర్ బాటిల్ ఖర్చు 200 రూపాయలు ఉంటుంది, దాంతోపాటు ఫుడ్ ఉంటుంది. రైట్. కాబట్టి దాని ఖర్చు అయినా అది వదిలే, సిగరెట్లు, డ్రింక్, వీటన్నిటినీ వాటిలో కొంత పోర్షన్ నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్కి పెట్టుకుంటే ఈరోజు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు హెల్త్ గురించి. నేను ఇంతకుముందు కూడా మాట్లాడింది నుంచి అరౌండ్ 50 or 60 సబ్జెక్ట్ కరెక్షన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఒక్క మెడికల్ బిల్ అవే ఉన్నారు బిలో పవర్టీ లైన్ రావడానికి. ఒక బిల్ పడితే వాళ్ళ లైఫ్లో మెడికల్ బిల్. ఇప్పుడు 40% ఆఫ్ ద పాపులేషన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్, ఎవరైతే ఇలా ఇన్సూరెన్స్ మీద బేస్ కాకుండా ఉంటారో వాళ్ళందరూ హాస్పిటల్కి అడ్మిట్ అయ్యే ముందు అబోవ్ పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు హాస్పిటల్ బిల్లు కట్టిన తర్వాత ది ఫాల్ ఇన్ టు బిలో పావర్టీ లైన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ 40%. ఎలా అంటే ఈరోజు ఒక చిన్న 10,000 20,000 30,000 ఉద్యోగం ఉన్నవాళ్ళు రేపు సడన్గా 10 లక్షలు కట్టాలి అంటే వాళ్ళు 30-40 సంవత్సరాలు సంపాదించిందంతా కూడా దానికి పెట్టాల్సి వస్తుంది. అది చాలకపోతే ఇంకేదైనా అసెట్స్ ఉంటే అదైనా అమ్మి పెట్టాలి. అది పెట్టినప్పుడు అంతకుముందు హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు ఈ బిల్లులు కట్టకముందు కట్టిన తర్వాత వాళ్ళు హ్యాపీగా బతికేదానికి వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా పోతుంది. అందుకనే బిలో పావర్టీ లైన్ వస్తుంది. దాన్ని దృష్టిలోనే పెట్టుకొని నా ఎక్స్పీరియన్స్ నేను పేషెంట్తో చూసిన దాన్ని బట్టి ఈ ఇన్సూరెన్స్ అనేది నేను చెప్తున్నా. దీంట్లో ఉన్న బెనిఫిట్ చూసుకోకుండా నాకెందుకు వస్తుంది జబ్బు, చేసే వెధవ పనులన్నీ చేస్తుంటాం, తాగుడు, సిగరెటు, కాఫీ, టీ, టెన్షన్. ఏది టెన్షన్ ఎందుకు వస్తుంది? గ్రీడీ వల్ల. రైట్. గ్రీడీ వల్ల, కంపారిజన్స్ వల్ల. ఈ రెండు ఎందుకు కంపారిజన్? నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉంటే నువ్వు ఉండాలనేది చూసుకోవాలి, కానీ పక్కన పడితే నీకు పని ఏంటి? ఆ కంపారిజన్లో నేను సంపాదించాలి, వాళ్ళు కారు కొన్నాడు, నేను కారు కొనాలి, ఇవన్నీ తెచ్చి బీపీ తెచ్చుకుంటాం. సరైన అలవాట్లను బాగా మనం ఫుడ్ హ్యాబిట్స్ని తీసుకోక డయాబెటీస్ తెచ్చుకుంటాం. రైట్. ఇలా జబ్బులు అనేవి దగ్గర దగ్గర ఒక 40-50 లక్షలు నువ్వు స్పెండ్ చేస్తే నీకు జబ్బు వస్తుంది. ఓకే. నువ్వు జబ్బులు ఫ్రీగా రావు, జబ్బులు మనం పర్చేజ్ చేస్తాం. ఇది బాగుంది యాక్చువల్లీ, చాలా రియలిస్టిక్ ఉంది. 40-50 lakhs ఖర్చు పెట్టుకొని జబ్బు తెచ్చుకొని మళ్ళీ క్లియర్ చేసుకొని 50 లక్షలు ఖర్చు పెట్టి క్యూర్ చేసుకుంటాం. కానీ 40-50 లక్షలు పెట్టి జబ్బు తెచ్చుకున్నప్పుడు హ్యాపీగా ఖర్చు పెడతారు. 40-50 లక్షలు హాస్పిటల్కి పెట్టి మనం క్యూర్ చేసుకోవాలంటేనే బాధ. రే దరిద్రులకు ఇచ్చేస్తున్నాం, ఈ డాక్టర్లు దోషేస్తున్నారు, కార్పొరేట్ హాస్పిటల్ దోషేస్తున్నారు అనే ఒక ఫీలింగ్. అదే మన జబ్బు నయం చేసాము అనేది లేకుండా దానికి ఉంది. దాన్నే యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవాలనేది. సార్ ఇప్పుడు మీరు ఒక్కొక్క